అందరికీ నమస్కారం. రామాయణం నుంచి మనం ఒక్క పాఠాన్ని నేర్చుకోగలిగితే రాముడు చాలా సంతోషిస్తాడు. రాముడిలో ఉన్న ఓ గొప్ప లక్షణం చెప్పిన మాట వినడం. రావణుడిలో లేని ఆ లక్షణం తనని, తన మొత్తం వంశాన్ని నాశనం చేసింది. రాముణ్ణి దేవుణ్ణి చేసింది. రాముడు తన ఇచ్చిన మాట కోసం తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఎంతో మంది, మొత్తం భరతుడు తన రాజ్యం మొత్తం తీసుకెళ్లి తనని వచ్చి ఏలుకోమని చెప్పినా తను రాలేదు. కానీ రావణుడు ఎవ్వరు చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన తమ్ముడు విభీషణుడు చెప్పాడు, తనకి కనిపించకుండా వెళ్ళిపోమని చెప్పాడు. తనని ఆంజనేయ స్వామి చెప్పాడు, జాంబవంతుడు చెప్పాడు, తన భార్య మండోదరి చెప్పింది, వాళ్ళ అత్త మామ చెప్పారు, ఆఖరికి కుంభకర్ణుడు చెప్పాడు. సో ఎంతమంది చెప్పినా రావణాసురుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు, చెప్పిన మాట వినలేదు. సో ఆ ఒక్క లక్షణం తన జీవితాన్ని నాశనం చేసింది. కానీ రాముడు చెప్పిన మాటకి కట్టుబడి ఉండడం వల్ల తను దేవుడయ్యాడు. సో మీరందరూ కూడా పెద్దలు చెప్పిన మాట విని మంచి నడవడికని అభివృద్ధి చేసుకొని సంతోషంగా జీవిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.